హాయ్ టు ఆల్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్కే ట్యుటోరియల్స్. మనం ఈరోజు కుతుబ్ షాహీల మీద డీప్‌గా డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాం. కుతుబ్ షాహీలు తెలంగాణలోనే చాలా ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి రాజవంశం. శాతవాహనులు, కాకతీయుల తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి రాజులు కుతుబ్ షాహీలు. వీళ్ళ గురించి మనం డీప్‌గా డిస్కస్ చేయడానికి ఈరోజు క్లాస్‌లో ట్రై చేద్దాం. వీళ్ళంతా కుతుబ్ షాహీ పాలకులు. ఈరోజు మనం పాలకుల మీద మెయిన్‌గా కాన్సంట్రేట్ చేద్దాం. కింగ్స్ నథింగ్ బట్ రూలర్స్. ఓకే. మొదటి రాజు కులీ కుతుబ్ ఉల్ ముల్క్, చివరి రాజు అబుల్ హసన్ తానిషా. అయితే మధ్యలో ఉండే రాజులను మనం గుర్తుంచుకోవడం సీక్వెన్స్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఈ మధ్యలో జరుగుతున్నటువంటి టీఎస్‌పీఎస్‌సీ ఎగ్జామ్స్‌లో కూడా రాజుల యొక్క సీక్వెన్స్ అడగడం జరుగుతుంది. అందుకే గుర్తుంచుకోండి, రాజుల సీక్వెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అయితే ఈజీగా గుర్తుంచుకోవడానికి ఏం చేయండి, వంశస్థాపకుడు ఉల్ ముల్క్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత రాజు జంషిద్. జంషిద్ తోటి ఎవరు ఉండరు. కులీ కుతుబ్ షా, సుబాన్ కులీ కుతుబ్ షా ఇలా చదవకుండా జస్ట్ షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోండి. ఉల్ ముల్క్ అని ఉన్నది మళ్ళీ ఎక్కడ రిపీట్ కాదు. అలాగే జంషీద్ మళ్ళీ ఎక్కడ రిపీట్ కాడు. సుబాన్ ఎక్కడ రిపీట్ కాడు. ఇబ్రహీం ఓన్లీ సింగిల్ రాజు ఉంటాడు ఇబ్రహీం పేరు మీద. నెక్స్ట్ ఇక్కడ మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇతను ఇంపార్టెంట్ రాజు. ఇతని గురించి మనం తర్వాత చదువుకుంటూ ఉంటాం నెక్స్ట్ వచ్చే క్లాసులలో. ఇప్పుడు కూడా కాకపోతే నెక్స్ట్ వచ్చే రాజు మహమ్మద్ కులీ కుతుబ్ షా తర్వాత రాజ్యాన్ని ఏలినటువంటి మహమ్మద్ కుతుబ్ షా. ఇక్కడ ఏమైంది, జస్ట్ కులీ మిస్ అయిపోయింది. ఓకేనా? కాకపోతే కొన్ని మన ఇంటర్ పుస్తకాలలో ఏముంది అని అంటే సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా అని ఉంది. మన తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ పుస్తకంలో సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా అని ఉంది. అయితే నా ఉద్దేశ్యం ఏంటంటే, ఈ పేరులో కులీ అని ఉండడం కరెక్ట్ కాదు. ఓకేనా? మహమ్మద్ కుతుబ్ షా అన్న చదవాలి. లేకపోతే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా అని చదవాలి. ఓకేనా? కాకపోతే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సుల్తాన్ అని నేమ్ వచ్చే ఏకైక రాజు సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. అంతే, మధ్యలో ఎవరిని కూడా మనం అలా సీక్వెన్స్‌లో పిలవం ఆర్డర్‌లో. నెక్స్ట్ అబ్దుల్లా కుతుబ్ షా వస్తాడు. అబ్దుల్లా కూడా ఒకరే ఉంటారు. అబుల్ హసన్ తానిషా, అబుల్ కూడా ఒకరే ఉంటారు. అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఉల్ ముల్క్, తర్వాత జంషీద్, తర్వాత సుభాన్, తర్వాత ఇబ్రహీం, తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా, నెక్స్ట్ మహమ్మద్ కుతుబ్ షా ఆర్ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, నెక్స్ట్ అబ్దుల్లా, నెక్స్ట్ అబుల్ హసన్ తానిషా అబుల్. అంతే, ఈ సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోండి. మొత్తం ఎంతమంది పాలకులు ఉన్నారన్నట్టు 8 మంది రూలర్స్ ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మొదటివాడు కులీ కుతుబ్ ఉల్ ముల్క్. ఓకే. ఇతను గోల్కొండ రాజ్య స్థాపకుడు. గుర్తుపెట్టుకోండి, క్వెషన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందనంటే, కుతుబ్ షాహీల గోల్కొండ రాజ్య స్థాపకుడు ఎవరు? కుతుబ్ షాహీల వంశస్థాపకుడెవరు? వంశస్థాపకుడెవరు? ఉల్ ముల్క్. నెక్స్ట్ గోల్కొండ కోట పరిసరాల్లో మహమ్మద్ నగర్ ఏర్పాటు చేశాడు. ఇతని ఇతను ఏం చేశాడు? గోల్కొండ కోట పరిసరాలలో మహమ్మద్ నగర్ కట్టించాడు. హైదరాబాద్ నగరం కట్టించింది ఎవరు? అలాగే మహమ్మద్ నగరం కట్టించింది ఎవరు? ఏ కుతుబ్ షాహీ రాజు హైదరాబాద్లోని గోల్కొండ పరిసర ప్రాంతాలలో మహమ్మద్ నగర్ కట్టించాడు? కులీ కుతుబ్ ఉల్ ముల్క్. నెక్స్ట్ మొఘల్ వంశ స్థాపకుడు బాబర్కి, విజయనగర కృష్ణదేవరాయలకు, చివరి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడీకి ఇతను సమకాలికుడు. సమకాలికుడు అని అంటే ఏంటి? ఎట్ ఏ టైం రూల్ చేయడం. ఇప్పుడు మొఘల్ వంశ స్థాపకుడు బాబర్ ఉన్నాడు. బాబర్ ఢిల్లీ పరిసర ప్రాంతాలలో నార్త్‌లో రూల్ చేస్తాడు. కులీ కుతుబ్ ఉల్ ముల్క్ గోల్కొండ ప్రాంతంలో రూల్ చేస్తాడు. ఎట్ ఏ టైం అక్కడ ఒక రూలింగ్ ఉంది, ఇక్కడ ఒక రూలింగ్ ఉంది. సమకాలికులు అంటే మీనింగ్ అదర్థం. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అవసరం కూడా ఉంది ఈ సమకాలీకులను. ఎందుకనంటే ఈ మధ్యలో జరుగుతున్న ప్రతి ఎగ్జామ్స్‌లో గూడా ఇతను ఎవరి సమకాలీకుడు, ఇతను ఎవరి సమకాలీకుడు అని ఇలా క్వెషన్ ఫ్రేమింగ్ గూడా ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ ఈ క్రింది వారిలో ఏ రాజుకు సమకాలీకుడు అని అడగొచ్చు. దాంట్లో ఆప్షన్‌లలో బాబర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వేరే అనదర్ రాజుల పేర్లు ఇయ్యొచ్చు. అలియా రాజులు, లేకపోతే హరిహర రాయ, ఇలా పేర్లిచ్చి గూడా మనల్ని కన్‌ఫ్యూజ్ జేయొచ్చు. అంటే మొత్తం మనం గుర్తుంచుకోవాలి. ఈ ముగ్గురు ఇంపార్టెంట్ రాజులు కాబట్టి ఈ ముగ్గురిని గుర్తుంచుకోవాలి. మొఘల్ వంశ స్థాపకుడు బాబర్, విజయనగర శ్రీకృష్ణదేవరాయలు, చివరి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడి. వీళ్ళందరూ ఇతనికి సమకాలీకులు. అయితే ఇక్కడ మనం ఇతని గురించి చదువుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వేరే గూడా తెలుస్తూ ఉంటాయి. అంటే ఎగ్జామ్స్‌కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మొఘల్ వంశ స్థాపకుడు బాబర్ అని అన్నాం. ఇతనెవరు? ఇండియన్ హిస్టరీకి రిలేటెడ్ పాయింట్ ఉన్నటువంటి వ్యక్తి. మనం చదివేదేంటిది? టీఎస్‌పీఎస్‌సీకి తెలంగాణకు సంబంధించినటువంటి హిస్టరీ. కానీ ఇక్కడ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఇంకో పాయింట్ గూడా వస్తుంది. ఏమొస్తుంది? మొఘల్ వంశ స్థాపకుడు బాబర్.
అయితే ఇండియన్ హిస్టరీలో క్వెషన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది? మొఘల్ వంశ స్థాపకుడెవరు? బాబర్. అర్థమైందా? అంటే మనం ఒకటి చదువుతుంటే ఇంకోటి రిలేటెడ్‌గా గూడా కీ పాయింట్స్ కొన్ని తెలుస్తూ ఉంటాయి. వాటిని గూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. మొఘల్ వంశ స్థాపకుడెవరు? బాబర్. విజయనగర శ్రీకృష్ణదేవరాయలు అలాగే చివరి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడికి ఇతను సమకాలీకుడు. అంటే ఇక్కడ ఇంకోటేమర్థమైంది? ఢిల్లీ సుల్తాన్‌లలో చివరి వాడెవడు? ఇబ్రహీం లోడి. నెక్స్ట్ ఇతనిలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఖమ్మం మెట్టి యుద్ధంలో వరంగల్‌లో గజపతి అధికారి అయిన సీతాపతి షితాబ్ ఖాన్‌ను ఓడించాడట. నెక్స్ట్ గోల్కొండ కోట మసీదులో కొడుకు జంషీద్ చేతిలో హత్య చేయబడ్డాడు. ఎవరు? ఉల్ ముల్క్. క్వెషన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది? గోల్కొండ కోటలో మసీదులో కొడుకు చేతిలో హత్య చేయబడ్డటువంటి రాజు ఎవరు? కుతుబ్‌షాహీ రాజు ఎవరు? లేకపోతే కొడుకు చేతిలో గావింపబడినటువంటి కుతుబ్‌షాహీ రాజు ఎవరు? క్వెషన్ ఫ్రేమింగ్ ఇలా ఉంటుంది. గుర్తుంచుకోండి. కొడుకు చేతిలో హత్య చేయబడ్డాడు. అయితే ఆ కొడుకెవరు? జంషీద్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే, ఇతను రాజ్యానికొచ్చిన తర్వాత తన రాజ్యాన్ని కొడుకులకు పంచలేదు. ఇతడే ఏకధాటిగా రూల్ చేస్తున్నాడు. చాలా సంవత్సరాల దాకా రూల్ చేశాడు. ఎంతవరకు? అతనికి 99 సంవత్సరాలు ముసలివాడయ్యి దాదాపుగా నడవలేని స్థితిలో గూడా అతనే రాజుగా ఉన్నాడు. ఏ కొడుకు గూడా రాజ్యాన్ని పంచలేదు. ఇంత దూరం వచ్చాక ఎవరన్నా గూడా కొంచెం రాజ్యం మీద ఆశ ఉన్నటువంటి కొడుకు గూడా తండ్రికి ఎగైనెస్ట్‌గా పోరాటం చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ జంషీద్ ఏం చేశాడు? ఆఖరికి తట్టుకోలేక ఇతను కులీ కుతుబ్ ఉల్ ముల్క్‌కి ఆరో కొడుకు. మొత్తం ఆరుగురు సంతానంలో జంషీద్ మూడో కొడుకు. రాజ్యానికి సంబంధించి ఈ ఆరుగురు కొడుకుల మధ్యలో పోరు జరిగినప్పుడు, ఈ మూడో కొడుకు ఏం చేశాడు? ఏకంగా తండ్రినే హత్య చేయించి స్పాట్‌లో రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. ఇందులో కొంతమంది అన్నదమ్ములు అంటే అన్నలు గావచ్చు, తమ్ముళ్ళు గావచ్చు ఏం చేశారు? పారిపోవడం జరిగింది రాజ్యాన్ని వదిలేసి. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వెషన్ చాలా ఇంపార్టెంట్. ఈ కులీ కుతుబ్ ఉల్ ముల్క్‌లో ఇంపార్టెంట్ పాయింట్. కొడుకు చేతిలో మసీదులో హత్య గావింపబడినటువంటి రాజు ఎవరు? కుతుబ్‌షాహీ రాజు ఉల్ ముల్క్. నెక్స్ట్ ఇతనిలో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? గోల్కొండ రాజ్య స్థాపకుడెవరు? ఉల్ ముల్క్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి? మొఘల్ వంశ స్థాపకుడు బాబర్‌కి, విజయనగర శ్రీకృష్ణ దేవరాయలకి, చివరి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడికి సమకాలీన కుతుబ్‌షాహీ రాజు ఎవరు? ఎవరు? కులీ కుతుబ్ ఉల్ ముల్క్. గుర్తుంచుకోవాలంటే ఏమని చెప్పాను? జస్ట్ ఉల్ ముల్క్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంతకుముందు మనం చెప్పుకుంది ఇదే. మొఘల్ వంశ స్థాపకుడు బాబర్. ఇతను ఇబ్రహీం లోడి ద లాస్ట్ రూలర్ ఆఫ్ లోడీ డైనెస్టీ. మొఘల్ చక్రవర్తులలో మనం ఏమని చెప్పుకున్నాం? చివరి వాడని. అదే ఇక్కడ రాసింది ద లాస్ట్ రూలర్ ఆఫ్ లోడీ డైనెస్టీ. ఓకే. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు. దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికింది ఈ రాజే శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ ఇంపార్టెంట్ రాజు జంషీద్. ఇంతకుముందే చెప్పుకున్నాం. ఉల్ ముల్క్ తండ్రిని 99 ఏళ్ల వయసున్నప్పుడు మసీదులో హత్య చేయించి తన రాజ్యానికొచ్చాడని. ఇతనే ఆ జంషీద్. ఓకే. కేంద్ర ప్రభుత్వంకు సుల్తాన్ అధినేతగా మంత్రివర్గం ఏర్పాటైంది కు కుత్ కుతుబ్ షాహీలలో ఇతనితోనే. అంటే సుల్తాన్ మెయిన్ పర్సన్ ఉంటాడు. ఇతనికి మళ్ళీ మంత్రులుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాని కన్సిడర్ చేసుకుంటే ప్రధానమంత్రిని రాజుగా అనుకుంటే అతని మంత్రి మండలి అంటే ఫైనాన్స్ మినిస్టర్ గావచ్చు, ఆర్మీ మినిస్టర్‌లు గావచ్చు, ఓకేనా? హోమ్ మినిస్టర్స్ గావచ్చు, వీళ్ళందరిని మినిస్టర్స్‌గా ఏర్పాటు చేసుకొని అతను కింగ్ మెయిన్ రూలర్‌గా ఉంటాడు. అతనే జీవోస్ పాస్ చేస్తాడన్నట్టు. అయితే ఇతని దగ్గర ఉన్నటువంటి ఇంపార్టెంట్ మంత్రి కమూలుద్దీన్ అర్దిస్తానీ లేదా ముస్తఫా ఖాన్ ఇతని పేరే. ఇతను అంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ఇతని వల్లనే ఈ మంత్రివర్గం ఏర్పాటనేది జరిగింది. నెక్స్ట్ ఇతను 7 ఇయర్స్ రూల్ చేశాడు. 7 సంవత్సరాలు మాత్రమే రూల్ చేశాడు. అందరూ ఇతన్ని తండ్రిని చంపిన హంతకుడిగానే చూడడం జరిగింది. ఇతనికి భయపడేవారు మాత్రమే గాని, అతనికి గౌరవం అనేది భక్తితో ఇచ్చే గౌరవం ఇవ్వలేదు. ఏ మంత్రి గానివ్వండి, లేకపోతే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు గానివ్వండి. ఒక ద్రోహిగానే చూసారు. చివరికి తండ్రిని చంపిన పాపం తగిలిందో ఏమో గాని, ఆఖరికొచ్చే వరకు క్షయవ్యాధితో మరణించాడు. క్షయ అనేది గాలి ద్వారా వ్యాపించే వ్యాధి. బయాలజీలో ఇంపార్టెంట్ పాయింట్. క్షయ దేనివల్ల వ్యాపిస్తుంది? గాలి ద్వారా. అంటే ఔట్ ఆఫ్ సిలబస్ మనం ఈ కంటెంట్‌లో నుంచి బయటికెళ్ళి గూడా చదువుకోవచ్చు. క్షయ వ్యాధితో మరణించినటువంటి కుతుబ్ షాహీ రాజు ఎవరు? జంషీద్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ పాయింట్. కొన్ని ఎగ్జామ్స్‌లో గూడా అడిగారు. క్షయవ్యాధితో మరణించినటువంటి కుతుబ్ షాహీ రాజు ఎవరు? జంషీద్. తండ్రిని హత్య చేసి రాజ్యానికొచ్చినటువంటి కుతుబ్ షాహీ రాజు ఎవరు? జంషీద్. నెక్స్ట్ ఇతని కుమారుడు సుబాన్. అయితే ఈయన క్షయవ్యాధితోటి చచ్చిపోయిన తర్వాత ఇతని కుమారుడు సుబాన్ ఓన్లీ 7 ఇయర్స్ ఏజ్ ఉన్నవాడే.
అంటే 7 సంవత్సరాల పిల్లాడు మాత్రమే. అయితే ఈ 7 సంవత్సరాల పిల్లాడిని రాజ్యంలో రాజు స్థానంలో కూర్చోబెట్టి, ఇతని భార్య మరియు ఈ మంత్రులు అందరూ కలిసి రాజ్యపాలన చేశారు. ఎన్ని నెలలు? జస్ట్ 7 మంత్స్ మాత్రమే రూల్ చేశాడు. సుబాన్‌కు 7 ఏళ్లున్నప్పుడు రాజయ్యాడు. 7 నెలలు మాత్రమే రూల్ చేశాడు. ఎందుకు రూల్ చేశాడో నెక్స్ట్ వస్తుంది. 7 సంవత్సరాల వయసున్న పిల్లాడు సుబాన్ మూడో రాజు ఇతను. మూడవ రాజు. ఇతనికి అంత ఇంపార్టెన్స్ లేదు. 7 నెలలు మాత్రమే రూల్ చేశాడు కాబట్టి పాలనలో తగిన మార్పులు చేయలేకపోయాడు. గుర్తుండిపోయేలా గూడా ఉండలేకపోయాడు. అంటే తక్కువగా రూల్ చేసిన రాజు ఎవరు కుతుబ్ షాహీలలో అని అడిగే ఛాన్స్ ఉంది. ఎవరు? సుబాన్. ఎన్ని నెలలు? జస్ట్ 7 మంత్స్ మాత్రమే. నెక్స్ట్ ఇంపార్టెంట్ రాజు, ఫోర్త్ రాజు ఇబ్రహీం. అయితే ఇతను ఉల్ముల్‌కి ఆరో కొడుకు. ఉల్ముల్క్ యొక్క ఆరో కొడుకు. గోల్కొండ రాజ్య స్థాపకుడు ఉల్ముల్క్ యొక్క ఆరో కొడుకు. అంటే జంషీద్‌కి తమ్ముడవుతాడు. జంషీద్ మూడో కొడుకు అన్నప్పుడు ఇబ్రహీం ఆరో కొడుకు అయినప్పుడు ఉల్ముల్క్‌కి జంషీద్‌కి ఇబ్రహీం ఏమవుతాడు? తమ్ముడవుతాడు. అన్న జంషీద్ నుంచి ప్రాణభయంతో విజయనగరం పారిపోయిన రాజు ఎవరు? ఇబ్రహీం. గుర్తుపెట్టుకోండి. అక్కడికెళ్ళి రాజు అప్పుడు విజయనగరం పాలించే రాజు ఎవరు? సదాశివరాజు. ఓకేనా. విజయనగరాన్ని అప్పుడు పాలించిన రాజు సదాశివ రాయల. అతని దగ్గర ప్రధానిగా మరియు సైన్యాన్ని మెయింటైన్ చేసే సైన్యాధిపతిగా ఉన్నదెవరు? అలియ రామరాయల. ఈ అలియ రామరాయల దగ్గర మద్దతుతోటి అతని ఇంటి దగ్గరే ఉండడం జరిగింది. ఎవరు? ఈ ఇబ్రహీం. అంటే అన్న రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు జంషీద్. 7 సంవత్సరాలు రూల్ చేసిండు. 7 సంవత్సరాలు రూల్ చేసిన తర్వాత తన కొడుకచ్చాడు. అతను 7 సంవత్సరాల వయసులో వచ్చాడు. అతడు 7 నెలలు పాలించాడు. అంటే ఈ సీక్వెన్స్ అన్నీ 7 తోటి ముడిపడి ఉన్నాయి. నెక్స్ట్ ఇబ్రహీం ఏం చేశాడు? అన్న 7 సంవత్సరాలు రూల్ చేసి చనిపోయిన తర్వాత అతని కొడుకచ్చిన తర్వాత, ఆ కొడుకును ఎలాగైనా పారద్రోలి ఇతను యాక్చువల్‌గా సింహాసనాన్ని అధిష్ఠించాలని అంతవరకు 7 సంవత్సరాలు గూడా ఈ విజయనగర సామ్రాజ్య రాజు దగ్గర ప్రధానిగా పనిచేస్తున్న అలియ రామరాయల దగ్గర ఉన్నటువంటి ఈ ఇబ్రహీం, అలియ రామరాయల యొక్క హెల్ప్ తోటి అతని సైన్యాన్ని కూడగట్టుకొని తన సొంత రాజ్యం మీదికి దండెత్తి ఆ సుబాన్ని పారద్రోలి అంటే అతన్ని సింహాసనం నుంచి భ్రష్టుని చేసి, ఇతను సింహాసనం హస్తగతం చేసుకున్నాడు. ఓకేనా. ఇతను సింహాసనం హస్తగతం చేసుకున్నాడు. అంటే ఇక్కడ క్వెషన్ ఫ్రేమింగ్ ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది? ఇక్కడ విజయనగర సామ్రాజ్య రాజు సదాశివరాయల సామంత గాదు సారీ సమకాలీన కుతుబ్ షాహీ రాజు ఎవరు? ఇబ్రహీం. అంటే ఇప్పుడు ఏమని చెప్పుకోవచ్చు? విజయనగర సదాశివరాయల ఎవరికి సమకాలీన రాజు కుతుబ్ షాహీలలో? ఇబ్రహీంకి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, హెచ్‌కే షేర్వానీ అనేవాడు రైటర్. ఇతని ఇంపార్టెంట్ రచన కుతుబ్ షాహీల మీద చాలా వరకు మనకు అతని బుక్స్, అతని కుతుబ్ షాహీల మీద వాళ్ళ సమగ్రమైన చరిత్ర మనకు తెలియజేసేది 'హిస్టరీ ఆఫ్ కుతుబ్ షాహీ డైనెస్టీ'. గుర్తుంచుకోండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. 'హిస్టరీ ఆఫ్ కుతుబ్ షాహీ డైనెస్టీ'. ఈ బుక్ రాసిందెవరు అని దాదాపుగా ఏపీపీఎస్‌లో ఇదివరకు కండక్ట్ చేసిన చాలా ఎగ్జామ్స్‌లో అడిగేయడం జరిగింది. ఎందుకనంటే ఇప్పుడు మనం చదివే చరిత్ర అయినా గానివ్వండి, ఇప్పుడు నేను చెప్పే క్లాస్ అయినా గానివ్వండి, దాదాపుగా ఎందులో నుంచి ఎక్కువగా గ్రంథస్థం చేయబడి రాయబడింది 'హిస్టరీ ఆఫ్ కుతుబ్ షాహీ డైనెస్టీ'. దీన్ని రాసిందెవరు? హెచ్‌కే షేర్వానీ. అయితే ఇతను ఇబ్రహీం గురించి ఈ పుస్తకంలో ప్రస్తావన తెస్తూ ఏమనన్నాడు? 'ద కింగ్డమ్ ఎట్ ఇట్స్ హైట్స్' అని ఇతని పాలనను పొగిడాడు. అంటే ఏంటి? ఇతని కాలంలో రాజ్యం అనేది ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. అంటే ఎక్కడనో ఉందన్నట్టు. చాలా బాగా అభివృద్ధి చెందిపోయి ప్రపంచ స్థాయిలో నలుమూలలా గుర్తింపు పొందబడింది. ఏది? గోల్కొండ రాజ్యం అనేది. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి? 'హిస్టరీ ఆఫ్ కుతుబ్ షాహీ డైనెస్టీ' బుక్ రాసిందెవరు? హెచ్‌కే షేర్వానీ. ఆ బిట్‌తో పాటు డీప్‌గా అడగాలని అనుకుంటే, గ్రూప్ 1 లెవెల్‌లో అడగాలనుకుంటే క్వెషన్ ఫ్రేమింగ్, హెచ్‌కే షేర్వానీ తన ప్రసిద్ధ గ్రంథమైన 'హిస్టరీ ఆఫ్ కుతుబ్ షాహీ డైనెస్టీ'లో 'ద కింగ్డమ్ ఎట్ ఇట్స్ హైట్స్' అని ఎవరి పాలనను ఎవరి పాలనను పొగిడాడు? ఎవరి పాలన? ఇబ్రహీం పాలన. ఓకేనా. ఎందుకు అతడు ఇబ్రహీం పాలనలో ఎందుకలా అయింది? గోల్కొండ రాజ్యంలో వజ్రాల వ్యాపారం అనేది ఒక రేంజ్‌లో జరిగింది ఆ రోజులలో. ప్రజలు గూడా సుఖశాంతులతోటున్నారు. వర్తక వ్యాపారం గూడా గోల్కొండ ప్రాంతం నుంచి అధికంగా జరిగింది. ప్రతి రాజులు గూడా ఈ ప్రపంచం మొత్తంలో ఉన్న రాజులు గూడా ఈ గోల్కొండ వజ్రాలను అధికంగా ఆదరించడం జరిగింది. అలాగే గోల్కొండ వస్త్రాలకు గూడా డిమాండ్ ఉండడం జరిగింది ఆ రోజులలో. అందుకే ఇబ్రహీంకు పేరు ప్రఖ్యాతలనేవి ప్రపంచ వ్యాప్తంగా రావడం వలన
ఇతను హెచ్‌కే షేర్వాని ఏమని ప్రస్తావించాడు ఇతని పాలనను? ద కింగ్డమ్ ఎట్ ఇట్స్ హైట్స్ అని ప్రస్తావించాడు. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం గుర్తుంచుకోవాలి. ఇతను మొఘల్ చక్రవర్తి అక్బర్‌కు సమకాలికుడు. మొఘల్ చక్రవర్తి అక్బర్‌కు సమకాలీకుడైన కుతుబ్ షాహీ రాజు ఎవరు? క్వెషన్ ఫ్రేమింగ్. సమకాలీన రాజుల మీద గూడా అడగడం జరుగుతుంది ఈ మధ్యలో. అంతెందుకు 2016 గ్రూప్ 2లో గూడా ఈ క్రింది ఏ రాజుకు ఈ రాజు సమకాలీకుడు అని అడగడం గూడా జరిగింది. అందుకే గుర్తుంచుకోవాలి సమకాలీన రాజులు గూడా. అంటే మొఘల్ చక్రవర్తి ఢిల్లీలో రూల్ చేస్తున్నాడు. అప్పుడు అక్బర్. అతని కాలంలో గోల్కొండ కోటను ఇబ్రహీం రూల్ చేస్తున్నాడు. అంటే వేరు వేరు రాజ్యాలు. సమకాలీకుడు అనంటే అక్కడ ఇక్కడ లింక్ ఉండదు. వాళ్ళు సెపరేట్‌గా, వీళ్ళు సెపరేట్‌గా రూల్ చేస్తూ ఉంటారు. ఒకవేళ వీళ్ళిద్దరూ మంచి స్నేహపూర్వకంగా ఉంటే స్నేహ సంబంధాలు ఉంటాయి. లేదు ఒకరికొకరికి పడకపోతే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఇబ్రాహీం దగ్గర గుర్తుంచుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, ఇతను హుస్సేన్ సాగర్ చెరువును తవ్వించాడు. ఇప్పుడు మనం హైదరాబాద్‌లో చూస్తున్నటువంటి ముఖ్యమైన చెరువేంటి? హుస్సేన్ సాగర్. దీన్నేమనంటారు? హార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ అని 2 ప్రాంతాలను పిలుస్తారు. ఒకటి చార్మినార్, ఇంకొకటి హుస్సేన్ సాగర్. గుర్తుంచుకోవాల్సిందేంటన్నట్టు ఇప్పుడు హుస్సేన్ సాగర్ చెరువును తవ్విచ్చిందెవరు? ఇబ్రాహీం. కుతుబ్ షాహీ రాజు. అందరూ ఏమనుకుంటున్నారనంటే చాలా వరకు నిజాం రాజులు తవ్వించారని అనుకుంటున్నారు. నిజాం రాజులు ఈ కుతుబ్ షాహీల తర్వాత వచ్చిన వాళ్ళు. అంటే కుతుబ్ షాహీలలో ఉన్నటువంటి నాలుగో రాజు ఇబ్రాహీం హుస్సేన్ సాగర్ తవ్వించడం జరిగింది. నెక్స్ట్ ఇబ్రహీంపట్నం చెరువును గూడా ఎవరు తవ్వించారు? ఇబ్రాహీం తవ్వించాడు. ఇతని పేరు మీదుగా ఉంది గాబట్టి దీన్ని ఎగ్జామ్‌లో అడిగే ఛాన్స్ ఉండదు. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఇబ్రాహీంపట్నం చెరువు ఎవరు తవ్వించారు? కింద ఆప్షన్‌లలో ఇబ్రాహీం అని ఆల్రెడీ ఆన్సర్ ఉంటుంది గాబట్టి టిక్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది గాబట్టి ఇలా డైరెక్ట్ లింకింగ్ ఉన్నప్పుడు అలా ఇవ్వరు. అందుకే క్వెషన్‌లో ఎలా అడిగే ఛాన్స్ ఉంటుంది? హుస్సేన్ సాగర్ చెరువు తవ్విచ్చిందెవరు? ఇబ్రాహీం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇదే హుస్సేన్ సాగర్ చెరువు. అయితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు, గవర్నమెంట్స్ మన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు ఈ బుద్ధ విగ్రహాన్ని ఇందులో నిలపడం జరిగింది. నెక్స్ట్ అయితే ఇది రాను రాను యాక్చువల్‌గా ఈయన ఇబ్రాహీం ఎందుకు కట్టించాడు ఆ చెరువులు? మంచినీటి కోసం కట్టించాడు. ఇబ్రాహీంపట్నం చెరువును హుస్సేన్ సాగర్ మంచినీటి కోసం ప ప కట్టించాడు. కానీ రాను రాను ఈ హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలు జరగడం, డ్రైనేజీ మొత్తం గూడా ఈ చెరువులోకే పంపించడం, హుస్సేన్ సాగర్‌లోకే పంపించడం వల్ల అది పొల్యూట్ అయిపోయింది. పొల్యూట్ అయిపోయి ఎంతగా అనంటే అందులో చేప అనేదే బతకలేనంతగా పొల్యూట్ అయిపోయింది. చాలా చాలా పొల్యూషన్ అయిపోయింది. అయితే లక్కీలీ ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక హుస్సేన్ సాగర్‌ను ప్రక్షాళన చేసి మంచినీటి చెరువుగా మళ్ళీ తీసుకొస్తానని కేసీఆర్ మాటివ్వడం జరిగింది. ఆ దిశగా గూడా పరుగులు పెడుతున్నాం మనం ఇప్పుడు. నెక్స్ట్ ఇది ఇబ్రహీంపట్నం చెరువు ఓవర్‌వ్యూలో ఒక పార్ట్ ఆఫ్ ప్లేస్‌లో మనం తీసిన ఫోటో ఇది. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కుతుబ్ షాహీలలో ఈ ఇబ్రాహీం రాజు చాలామంది తెలుగు కవులను ఆదరించాడు. ఇతని వల్ల ఎంతోమంది లాభపడ్డారు. ఆ కాలంలో కోటీశ్వరుల్లాగా అవ్వబడ్డారు. అంటే ఇప్పుడు కోటీశ్వరుడు అనంటే రూ. 1,00,00,000 ఉంటే కోటీశ్వరుడు ఎలాగో ఆ రోజులలో గూడా కోటీశ్వరులనంటే బాగా అధిక శ్రీమంతులు. చాలామంది కవులను ఇబ్రాహీం పోషించాడు సొంతంగా. ఎంతోమంది గూడా రచనలు జేసి ఇతని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ రచనలకు తగు బహుమానం గూడా ఈ ఇబ్రాహీం ఇచ్చేవాడు. ఆస్థానంలో ఉండే కవులే గాకుండా బయటి వారు గూడా ఎవరన్నా రచనలు జేస్తే. తెలుగు రచనలకు గూడా ప్రాముఖ్యత ఇచ్చాడు. ఎవరు? ఇబ్రాహీం. ఏ రాజు తెలుగు రచనలకు ప్రాముఖ్యత అధికంగా ఇచ్చాడు కుతుబ్ షాహీలలో? ఇబ్రాహీం. అందుకే ఇతన్ని కవులందరూ మెచ్చి మల్కీబరాముడు అని పొగడడం జరిగింది. గుర్తుంచుకోండి. చాలా 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 ఎగ్జామ్స్‌లో అడగడం జరిగింది. కుతుబ్ షాహీల గురించి ఏదైనా క్వెషన్ ఫ్రేమింగ్ జేయాలనంటే నన్ను అడిగితే ముఖ్యంగా జేయాల్సిన క్వెషన్ ఏంటనంటే మల్కీబరాముడు అని ఏ కుతుబ్ షాహీ రాజు పిలవడం జరిగింది కవులు. ఎందుకు? ఒక హిందూ కవులు ఒక ముస్లిం రాజును రామునితో పోల్చడం అర్థమవుతుందా? రామునితో పోల్చడం ఒక ముస్లిం రాజును హిందూ దేవునితో పోల్చడం జరిగింది. ఎందుకు అంతగా పోల్చాల్సి వచ్చింది అంటే అతను అంత గొప్ప రాజు కాబట్టి ఇబ్రాహీం అలా పోల్చడం జరిగింది. కవులకు అంత విలువ ఇచ్చేవాడు. అందుకే క్వెషన్ ఫ్రేమింగ్ ఏముంటుంది? కుతుబ్ షాహీలలో కుతుబ్ షాహీ రాజులలో మల్కీబరాముడు అని పిలువబడినటువంటి కుతుబ్ షాహీ రాజు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు? ఇబ్రాహీం. ఫుల్ ఫార్మ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం రాజు పేరు. జస్ట్ ఇబ్రాహీం అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇబ్రాహీం అనే పేరుతోటి మళ్ళీ ఏ రాజు కూడా కుతుబ్ షాహీలలో రిపీట్ కాడు. కీ పాయింట్ ఇబ్రాహీం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇతను పోషించిన కవులలో ముఖ్యులు అద్దంకి గంగాధరుడు, నెక్స్ట్ కందుకూరి రుద్రకవి.
ఈ రెండిట్లల్లో అద్దంకి గంగాధరుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఇతను రచించినటువంటి రచన 'తపతి సంవరణోపాఖ్యానం'. 'తపతి సంవరణోపాఖ్యానం' ఈ రచన చాలా చాలా ఇంపార్టెంట్. 'తపతి సంవరణోపాఖ్యానం' రచించిందెవరు? కుతుబ్ షాహీల కాలానికి సంబంధించినటువంటి 'తపతి సంవరణోపాఖ్యానం' రచించిందెవరు? అద్దంకి గంగాధరుడు. 'నిరంకుశోపాఖ్యానం' 2 పాఖ్యానంలే ఉంటాయి గుర్తుంచుకోండి. హింట్ ఇది. 'నిరంకుశోపాఖ్యానం' దీన్ని రచించిందెవరు? కందుకూరి రుద్రకవి. కందుకూరి రుద్రకవి. రుద్రకవి. రుద్ర అంటే శివుడు. గంగ అంటే శివుని నెత్తిలో ఉన్నటువంటి దేవత. ఓకేనా? ఇద్దరు రిలేటెడే. ఇద్దరు పాఖ్యానం రచనలే చేశారు. ఒకరేమో అద్దంకి గంగాధరుడు 'తపతి సంవరణోపాఖ్యానం', కందుకూరి రుద్రకవి 'నిరంకుశోపాఖ్యానం'. వీళ్ళిద్దరు ఎవరి మన్నన పొందారు? ఇబ్రహీం రాజు మన్ననలు పొందారు. ఇతన్ని ఇబ్రహీంని ఏమని పిలిచేవారు? ఇంపార్టెంట్ పాయింట్ మల్కీబరాముడు అని అనేవారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ రాజ్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ మహమ్మద్ కుతుబ్ షా కూడా వస్తాడు. కులీ ఇక్కడితో ఎండ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు మనం. కులీ నేమ్ వచ్చే రాజులలో ఇతను దాదాపుగా చివరివాడని చెప్పుకోవచ్చు. మహమ్మద్ కులీ కుతుబ్ షా గుర్తుంచుకోండి. మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఎంకేకేఎస్. ఓకేనా? ఎంకేకేఎస్. ఇతను చాలా 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 ఇంపార్టెంట్ రాజు. ఎందుకనంటే ఇప్పుడు మనం చూస్తాం. ఇతను ఇబ్రహీం థర్డ్ సన్. ఇబ్రహీం కూడా ఉల్ ముల్క్ 6వ కొడుకు. ఇబ్రహీం కంటే ముందు రూల్ చేసినటువంటి జంషీద్ ఉల్ ముల్క్ 3వ కొడుకు. అలాగే ఇబ్రహీం మహమ్మద్ కుతుబ్ షా ఇబ్రహీం యొక్క 3వ కొడుకు. ఓకేనా? ఈ ఎన్నో కొడుకు, రెండో కొడుకు అని ఇలాంటివి ఏమి ఉండవు సీక్వెన్స్. కాకపోతే మనం గుర్తుంచుకోవడానికి ఇంపార్టెన్స్. ఎందుకు? ఇతను 3వ కొడుకు అనంటే ఇతని కంటే ముందు కూడా ఈ అన్నలు ఇద్దరు ఉన్నారు. అంటే వాళ్ళని కాదని ఇతను రాజ్యానికి రాగలిగాడు. అది ఇంపార్టెంట్. అట్లా గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా మొదటగా ఉండే వాళ్ళకు రాజ్యం మీద అధికారం వస్తది. అంటే ఇతను రాజ్య పోరులో ముందుండి థర్డ్ సన్ అయినప్పటికీ రాజ్యాన్ని ఏలగలిగాడు, హస్తగతం చేసుకోగలిగాడు. అందుకోసమని మనం థర్డ్ సన్ అని అడుగుతున్నాం. ఎగ్జామ్స్‌లో ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఎంకేకేఎస్ ఎన్నో కొడుకు ఇబ్రహీంకి అని అడగరు. గుర్తుంచుకోండి. కాకపోతే అడిగే ఛాన్స్ ఎలా ఉంటుంది? మహమ్మద్ కులీ కుతుబ్ షా తండ్రి ఎవరు? ఇబ్రహీం. నెక్స్ట్ ఇతను ఎవరెవరికి సమకాలికుడు? అక్బర్‌కి, జహంగీర్‌కి, చాంద్ బీబీకి. ఈమె లేడీ రూలర్. లేడీ రూలర్. ఈమె అహ్మద్‌నగర్‌ను పాలించేది. నెక్స్ట్ ఎలిజబెత్ మహారాణికి. ఇది ఇంపార్టెంట్. ఎలిజబెత్ మహారాణికి సమకాలికుడు. నెక్స్ట్ అదే సమయంలో విజయనగర రాజ్యాన్ని పాలించేది వెంకటపతి రాయలు. గుర్తుంచుకోండి. అయితే ఇతని తండ్రి కూడా అక్బర్‌కు సమకాలికుడే. అంటే ఇతని తండ్రి చనిపోయినా కూడా అక్బర్ అక్కడ రూల్ చేస్తూనే ఉన్నాడు. ఇతను రాజ్యానికి వచ్చిన తర్వాత కూడా అక్బర్ రూల్ చేస్తున్నాడు. అక్బర్ తర్వాత తదనంతరం అతని వారసుడు జహంగీర్ వస్తాడు. గుర్తుంచుకోండి. ఇవన్నీ ఇంపార్టెంటే. సమకాలికులు కూడా చాలా ఎగ్జామ్స్‌లో అడగడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. క్వెషన్ ఫ్రేమింగ్ అనేది డెవలప్ అవుతూ పోతుంది ప్రతి ఎగ్జామ్‌లో కూడా. నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ హెచ్‌కే షేర్వాని రచన వచ్చింది. హెచ్‌కే షేర్వాని దేని మీద రాశాడని చెప్పుకున్నాం? హిస్టరీ ఆఫ్ కుతుబ్ షాహీ డైనెస్టీ. కుతుబ్ షాహీలకు సంబంధించినటువంటి చాలా మ్యాటర్ కూడా మనకు హెచ్‌కే షేర్వాని అందిస్తున్నాడు ఈ బుక్ ద్వారా. అయితే మహమ్మద్ కులీ కుతుబ్ షా పాలనను ఇతను కల్చరల్ ఆఫ్ లిఫ్ట్ అని అభివర్ణించాడు ఇతని పుస్తకంలో. గ్రూప్ 1 లెవెల్‌లో అడిగే ఛాన్స్ ఏముంటుంది? హెచ్‌కే షేర్వాని తన ప్రసిద్ధ రచన అయినటువంటి హిస్టరీ ఆఫ్ కుతుబ్ షాహీ డైనెస్టీలో ఎవరి పాలనను కల్చరల్ ఆఫ్ లిఫ్ట్ అని అభివర్ణించడం జరిగింది మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఎందుకు? కల్చరల్స్ అంటే ఏంటి? ఆర్ట్స్. ఆర్ట్స్ అంటే ఏంటి? కట్టడాలు గానివ్వండి, అంతే కట్టడాలు, చిత్రలేఖనం ఇలాంటివన్నీ ఒక రేంజ్‌లో అభివృద్ధి చేసిన రాజు కుతుబ్ షాహీలలో మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఎందుకు? అనేది ఇప్పుడొస్తుంది. ఎందుకు అనేదేంటి? హైదరాబాద్ నగర నిర్మాత ఇతనే. హైదరాబాద్ నగర నిర్మాత ఎవరు? అంటే హైదరాబాద్ నగరాన్ని కట్టించింది ఎవరు? ఏ కుతుబ్ షాహీ రాజులు, నిజాంలు కాదు. కుతుబ్ షాహీ రాజు. ఆ కుతుబ్ షాహీ రాజు ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ రాజు ఎవరు? చార్మినార్‌ను ఇతనే కట్టించాడు. చార్మినార్‌ను కట్టించింది ఇతనే. హైదరాబాద్‌ను కట్టించింది ఇతనే. ఓకేనా? అయితే ఈ హైదరాబాద్‌ను, చార్మినార్‌ను కట్టించడానికి ప్రేరేపణ పొంది యాక్చువల్‌గా ప్రణాళికలు రూపొందించింది. అంటే హైదరాబాద్ సిటీ ఉంది. సిటీలో ఇక్కడ మసీద్ ఉండాలి. ఇక్కడ ప్రజలుంటారు. ఇక్కడ బిజినెస్ జేయడానికి ఒక సంత ఉండాలి.
లేకపోతే ఇక్కడ ప్రజలు నివసించడానికి ఇల్లులుండాలి. వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి ఒక చోట ల్యాండ్ ఉండాలి. ఇవన్నీ చెప్పిందెవరు? ప్రణాళికాబద్ధంగా ఇచ్చిందెవరు? అలాగే చార్మినార్ గూడా ప్రణాళికలు రూపొందించిందెవరు? మీర్ మొమైన్ ఆస్ట్రాబాదీ. గుర్తుంచుకోండి. మీర్ మొమైన్ ఆస్ట్రాబాదీ. ఇతను గోల్కొండ ప్రాంతం వాడు కాదు. ఆసియా ప్రాంతం నుంచి వలస వచ్చి అంటే ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ఆ ఏరియాలలో ఉన్నటువంటి రాజ్యాల నుంచి బతకడానికి మన దగ్గరికి వలస వచ్చినటువంటి ఒక వ్యక్తి. గోల్కొండ ప్రాంతానికి వలస వచ్చాడు. ఎవరు? మీర్ మొమైన్ ఆస్ట్రాబాదీ. ఆస్ట్రాబాదీ అని గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రాబాదీ అని గుర్తుపెట్టుకోండి. మొత్తం ఫుల్ నేమ్ అవసరం లేదు. ఓకేనా? ఆస్ట్రాబాదీ. అయితే ఇతను చాలా మంచి వ్యక్తి. అలాగే ఒక మంచి ఇంజినీర్. ఒక మంచి తత్వవేత్త, ఒక మంచి రచయిత. ఆల్ ఇన్ వన్ పర్సన్. అందుకే ఎక్కడి నుంచో గూడా వలస వచ్చినా గూడా ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా మన్ననలు పొంది అతని కొలువులో దర్బారులో ఒక ప్రముఖ పాత్ర పోషించాడు. ఆఖరికి పీష్వా పదవి, వజీర్ పదవి అంటే ఒక ముఖ్యమైనటువంటి మంత్రి పదవి గూడా పోషించడం జరిగింది. ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఎవరి దగ్గర? ఎవరు? మీర్ మొమైన్ ఆస్ట్రాబాదీ. ఎవరి దగ్గర? మహమ్మద్ కులీ కుతుబ్ షా దగ్గర. ఎక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ అలా సెటిల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఇట్స్ నథింగ్ జోక్. నాట్ ఏ జోక్. చాలా చాలా గొప్ప విషయం. మీర్ మొమైన్ ఆస్ట్రాబాదీ ప్రణాళికల వల్లనే హైదరాబాద్‌ను, చార్మినార్‌ను కట్టగలిగాడు. ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. డైరెక్ట్ క్వెషన్ అడిగితే ఎలా అడగొచ్చు? హైదరాబాద్‌ను కట్టించిందెవరు? హైదరాబాద్ నగర నిర్మాత ఎవరు? చార్మినార్ కట్టించిందెవరు? ఇలా అడగొచ్చు. లేదు ఇంకొంచెం డెప్త్‌గా ఎళ్ళాలి. మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని కట్టించాడు. అలాగే చార్మినార్‌ను కట్టించాడు. అయితే ఈ రెండిటికి ప్రణాళికను రూపొందించిన వ్యక్తి ఎవరు? అని అడిగితే అప్పుడేంటి డీప్‌గా ఎళ్ళినప్పుడు అందరూ తెల్ల మొఖాలేస్తారు. అందుకే గుర్తుంచుకోండి. దానికి ప్రణాళికలు బేస్ డయాగ్రామ్ గూడా రూపొందించి ఇచ్చాడు. ఎవరు? ఆస్ట్రాబాదీ. అందుకే గుర్తుంచుకోండి. గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వ్యక్తిని ఎప్పుడు మర్చిపోవద్దు. ఓకే. నెక్స్ట్ ఇంకా మహమ్మద్ కులీ కుతుబ్ షాలోనే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇతను ఎవరెవరికి సమకాలికుడు? చాంద్ బీబీకి అహ్మద్ నగర్ పాలిస్తాంది. ఈమె లేడీ రూలర్. గుర్తుంచుకోండి. అందుకే లేడీ రూలర్. చాంద్ బీబీ ఈ క్రింది వారిలో ఎవరికి సమకాలికురాలు? కుతుబ్ షాయిలలో అడిగే ఛాన్స్ ఉంది. అందుకే గుర్తుంచుకోండి. లేడీ రూలర్. నెక్స్ట్ అక్బర్‌కి అక్బర్. ఇతని తండ్రి కూడా అక్బర్‌కి సమకాలీకుడే. నెక్స్ట్ ఎలిజబెత్ రాణి. ఈమె అడిగే ఛాన్స్ ఏముంది? జహంగీర్. ఎలిజబెత్ రాణి ఇంపార్టెన్స్ ఏంటి? 1600 సంవత్సరంలో మన ఈస్ట్ ఇండియా కంపెనీకి వర్తకం చేయించుకోవడానికి ఛాన్స్ ఇచ్చిందెవరు? ఎలిజబెత్ రాణే సైన్ పెట్టి పర్మిషన్ ఇచ్చింది. ఆమె, ఈమె ఈస్ట్ ఇండియా కంపెనీకి వర్తకానికి బయటి దేశాలకెళ్ళి వ్యాపారం చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చిన రాణి ఎలిజబెత్ రాణి 1. ఆమె 1600 సంవత్సరంలో సైన్ చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఈమె వల్ల ఇలా సైన్ చేయడం వల్ల ఆంధ్రదేశంలో తీర ప్రాంతాలలో వచ్చి వాళ్ళు సెటిల్ అవ్వడం జరిగింది. ఎవరు? ఆంగ్లేయులు. అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలోనే తీర ప్రాంతాలలో వర్తక స్థావరాలు స్టార్ట్ అవ్వడం మొదలైందని అర్థం. ఏ కుతుబ్ షాహీ కాలంలో? మహమ్మద్ కులీ కుతుబ్ షాహీ కాలంలో. మన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో సౌత్‌లో మొదలైంది ఈస్ట్ ఇండియా కంపెనీ. అందుకే ఇంపార్టెంట్. ఎలిజబెత్ రాణి ఎవరికి సమకాలీకురాలు ఈ క్రింది వారిలలో? మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ అక్బర్ ఎంకేకేఎస్ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆస్థానానికి మసూద్ బేగ్ అనే వ్యక్తిని పంపాడు. మసూద్ బేగ్ అనే వ్యక్తిని పంపాడు. ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అక్బర్ దౌత్య దూతగా మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆస్థానానికి ఎవరిని పంపాడు? మసూద్ బేగ్. ఓకే. అక్బర్‌కు మహమ్మద్ కులీ కుతుబ్ షాకు మధ్య స్నేహ సంబంధం అనేది విరజిల్లింది. ఎలా? అయితే దౌత్య దూతగా అక్బర్ ఈ ఎంకేకేఎస్ ఆస్థానానికి మసూద్ బేగ్‌ను పంపినప్పుడు ఈ మసూద్ బేగుకు చాలా మర్యాదగా చూసుకొని అతను తిరిగి వెళ్ళేటప్పుడు లక్షల బహుమానాలు, లక్షల విలువ చేసేటువంటి బహుమానాలను నా తరపున రాజుకివ్వు అని స్నేహపూర్వకంగా పంపి, నేను రాజు చెలిమిని కోరుకుంటున్నాను. చెలిమిని, స్నేహాన్ని కోరుకుంటున్నానని వర్తమానం పంపాడు. అది నచ్చి అక్బర్ చాలా ముందు చూపు గలవాడు, సఖ్యత గలవాడు, ప్రతి దానికి యుద్ధం చేస్తా అనే భావన గలవాడు కాదు. చాలా మంచి రూలర్. అందుకే మహమ్మద్ కులీ కుతుబ్ షా తోటి అతను స్నేహం కోరగానే ఉండడానికి స్నేహపూర్వకంగా అంగీకరించాడు. ఇతను బలమైన రాజయినప్పటికీ, ఇతని కంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా కంటే బలమైన రాజయినప్పటికీ, సఖ్యతను ఆహ్వానించి స్నేహపూర్వకంగా ఉండడానికి అంగీకరించాడు. నెక్స్ట్ ఎంకేకేఎస్, ఎంకేకేఎస్ ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. అతను కట్టించిన ఇంకా ఇంపార్టెంట్ కట్టడాలు ఏంటి? జమా మసీద్, చందన్ మహల్. జమా మసీద్, చందన్ మహల్. ఓకేనా? జమా మసీద్ చాలా చాలా ఇంపార్టెంట్.
ఇదే జామా మసీద్. చూడండి ఎంతమంది పబ్లిక్ కూర్చొని గూడా అక్కడ చేయగలుగుతున్నారు. ఇది హైదరాబాద్‌లో ఉంది. జామా మసీద్ కట్టించిందెవరు? ఇంపార్టెంట్. హైదరాబాద్‌లో ఉన్నటువంటి సుప్రసిద్ధ, ఇంపార్టెంట్ అయినటువంటి జమా మసీద్ కట్టించిన కుతుబ్ షాహీ రాజు ఎవరు? ఎంకేఎస్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పుకున్నాం చార్మినార్. ఎవరు? ఎంకేఎస్. ఓకే. చందన్ మహల్ కట్టించింది కూడా ఇతనే. ఇది కూడా మర్చిపోకండి. డైరెక్ట్‌గా అడగడానికంటే ముందు హైదరాబాద్ అని అంటే చాలా మందికి తెలుసు. చార్మినార్ అని అంటే చాలా మందికి తెలుసు. అదే జమా మసీద్ హైదరాబాద్‌లోని ప్రసిద్ధ జమా మసీద్ కట్టించింది ఎవరని అంటే చాలా మంది తెల్ల మొఖాలేస్తారు. చందన్ మహల్ కూడా చాలా మందికి తెలీదు. గుర్తుంచుకోండి. ఎంకేఎస్ఏ హైదరాబాద్ నగర నిర్మాత, చార్మినార్ నగర నిర్మాతనే ఇతనే చందన్ మహల్‌ని కూడా కట్టించాడు. నెక్స్ట్ ఆరో ఇంపార్టెంట్ రాజు మహమ్మద్ కుతుబ్ షా. ఓకే. మహమ్మద్ కుతుబ్ షా. ఇతనెవరు? కులీ కుతుబ్ షా అల్లుడు. యాక్చువల్‌గా మహమ్మద్ కుతుబ్ షా ఎవరనంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా ఎంకేఎస్ యొక్క అన్న కొడుకు. అన్న కొడుకు. అయితే ఈ అన్న కొడుకు తన కూతురు నుంచి పెళ్లి చేశాడు. ముస్లింలలో ఇది కామన్. అన్న కొడుకులకు, తమ్ముని కొడుకులకు అంటే బాబాయిలవుతారు వరుసకి మన తెలుగు వాళ్ళలో అయితే. అలా ఇచ్చి కూతుర్లనిచ్చి పెళ్లి చేయడం కామన్. ఆ రోజులలో గూడా అది నడిచింది. అయితే మహమ్మద్ కులీ కుతుబ్ షా తన కూతురు హయత్ బక్ష్ బేగంను కూతురు అన్నట్టు. ఒకే ఒక్క కూతురు. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ డాటర్ ఎవరికి? మహమ్మద్ కులీ కుతుబ్ షాకి. ఎవరు? హయత్ బక్ష్ బేగం. ఈమెను తన అన్న కొడుకు మహమ్మద్ కుతుబ్ షాకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఎందుకు? ఇతను చాలా మంచి పర్సన్, నైస్ పర్సన్. ఎంత మంచి పర్సన్ అంటే కుళ్ళు కుతంత్రాలు తెలీదు. ఒక రాజ్యం మీదకి ఎలా దండెత్తాలో గూడా తెలీదు. చాలా నీట్‌గా ఉండేవాడు. మంచి పర్సన్. సౌమ్యుడు. అతిగా మాట్లాడేవాడు గాదు. ఇవన్నీ నచ్చి తన అన్న కొడుక్కు హయత్ బక్ష్ బేగంనిచ్చి పెళ్లి చేశాడు. అయితే ఇతనంత సమర్థుడు గాదు. మంచివాడే. కాకపోతే ఏమనకపోవడం వల్ల తర్వాత గూడా కొన్ని ఆపదలు ఎదుర్కోవడం జరిగింది. ఎంతోమంది రాజులు గూడా ఇతనికి మీదికి తిరగబడడం జరిగింది. ఓకే. హైదరాబాద్‌లోని సుప్రసిద్ధ మక్కా మసీద్ గుర్తుంచుకోండి. మక్కా మసీద్. హైదరాబాద్‌లో మక్కా మసీద్ ఉంది. ఈ సుప్రసిద్ధ మక్కా మసీద్‌కు 1617లో ఇతను పునాది వేశాడు. అంటే కట్టడం స్టార్ట్ చేశాడు. ఎవరు? మహమ్మద్ కుతుబ్ షా. ఓకే. మహమ్మద్ కుతుబ్ షా. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా అని గూడా అంటారు. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా అని గూడా అంటారు. సుల్తాన్ అని యాడ్ అయిందనంటే మహమ్మద్ కుతుబ్ షా అనే గుర్తుంచుకోండి. ఓకేనా? మహమ్మద్ కులీ కుతుబ్ షా కాదు. మహమ్మద్ కుతుబ్ షా. జస్ట్ ఎంకేఎస్. డబుల్ కే రాదు. ఓకేనా? అయితే ఇతను 1617లో మక్కా మసీదుకు పునాది ఏశాడు. ఇది గుర్తుంచుకోవడం ఎలా సీక్వెన్స్? ఇయర్ అడగడు. కానీ ఈజీ గుర్తుంచుకోండి. ఎందుకంటే మక్కా మసీద్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్. 16 తర్వాత 17. 16 ఆఫ్టర్ 17. 1617లో పునాదేశాడు. ఎవరు? మహమ్మద్ కుతుబ్ షా మక్కా మసీద్‌కి. అయితే ఈయన పునాది అయితే వేశాడు గానీ, కట్టడం స్టార్ట్ చేశాడు గానీ, పూర్తి చేయలేకపోయాడు. ఆఖరికి ఎప్పుడు పూర్తయింది? వీళ్ళ రాజ్యాన్ని కుతుబ్ షాహీల రాజ్యాన్ని ఢిల్లీ సుల్తాన్ ఔరంగజేబ్ ఆక్రమించేసుకున్నాడు. ఆక్రమించేసుకున్న తర్వాత అతని ఆక్రమణలోకి వచ్చిన తర్వాత 1694లో ఈ ఔరంగజేబ్ అనే వ్యక్తి, ఢిల్లీ సుల్తాన్ వ్యక్తి పూర్తి చేయడం జరిగింది. ఎందుకు? ఇతనికి భక్తి భావం ఎక్కువ. ఎంతైనా ఇతను కూడా ముస్లిం కాబట్టి మసీదు నిర్మాణం చేసేసాడు. ఓకే. నెక్స్ట్ అంటే గుర్తుంచుకోవాల్సిందేంటి? మహమ్మద్ కుతుబ్ షా మక్కా మసీద్ హైదరాబాద్‌లోని మక్కా మసీద్‌కు పునాది రాయి వేశాడు. హైదరాబాద్‌లో ఉన్నటువంటి మక్కా మసీదు నిర్మాణం మొదలుపెట్టిన కుతుబ్ షాహీ రాజు ఎవరు? ఇంపార్టెంట్. ఎవరు? మహమ్మద్ కుతుబ్ షా. దీన్ని పూర్తి చేసిన రాజు ఎవరు? ఢిల్లీ సుల్తాన్ ఔరంగజేబ్. ఎప్పుడు? ఆక్రమణ చేసి కుతుబ్ షాహీల రాజ్యం ఆక్రమించుకున్న తర్వాత ఇతను నిర్మాణం పూర్తి చేశాడు. నెక్స్ట్ ఇతని కాలంలో ప్రధాని ఎవరు? మీర్ మొమైన్ ఆస్ట్రాబాది. ఇంతకుముందు చెప్పుకున్నాం. హైదరాబాదు చార్మినార్ ప్రణాళికలు రూపొందించింది కూడా ఇతనే. ఇతని మామ కాలంలో కూడా ఉన్నాడు ఆస్ట్రాబాది. నెక్స్ట్ అతని ఈ మహమ్మద్ కుతుబ్ షా కాలంలో కూడా ప్రధానిగా పనిచేశాడు. అయితే ఇతను ఎక్కువ కాలం పనిచేయలేకపోయాడు. ఎందుకు? తర్వాత మరణించాడు. మరణం సంభవించిన తర్వాత రెండో ప్రధానిగా ఈ అల్లామా ఇబన్ ఖాతూన్ అమ్మౌలి అనే ప్రధాని వచ్చాడు. ఈ ప్రధానులు ఇంపార్టెంట్ కాదు. కాకపోతే గుర్తుంచుకోవాల్సిందేంటి? ఆస్ట్రాబాది ఇద్దరికి ప్రధానిగా పనిచేశాడు. ఒకటి ఇతని మామకు, తర్వాత ఇతనికి. అయితే ఇతని మరణం తర్వాత ఇతనొచ్చాడు. వీళ్ళ పేర్లు ఇంపార్టెంట్ ఏం కాదు. ఫ్లోలో ఇంపార్టెన్స్ ఇది చెప్పాలి కాబట్టి, ఒక స్ట్రక్చర్ మీకు అవగాహన రావాలి కాబట్టి ఇలా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏ ఇతను ఆధ్యాత్మిక భావనలతో కవిత్వం రాసేవాడు. ఆధ్యాత్మికం అనంటే ఏంటి? దైవం మీద భక్తితోటి. దేవుడే అన్నిటికి మూలం, దేవుడు లేకపోతే సృష్టి లేదు. ఇలా కవిత్వాలు చేయడం అన్నట్టు. ఆధ్యాత్మిక భావన అంటే ఇది. స్పిరిచ్యువాలిటీ
ఓకేనా? స్పిరిచ్యువల్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం అన్నట్టు ఆ కవిత్వంలో. 'జిలుల్లా' అనే కలం పేరుతో పెన్ నేమ్ ఏంటి 'జిలుల్లా'. 'జిలుల్లా' పేరుతోటి ఇతను రచన చేశాడు. 'జిలుల్లా' అనే కలం పేరంటే ఏంటి? మొత్తం ఓవరాల్‌గా ఇదో ఒక కవిత్వం అనుకోండి. ఇలా రాశారు. ఇదంతా రాసిన తర్వాత కింద ఇదే నేము 'జిలుల్లా' రిటెన్ బై జిలుల్లా అని రాసుంటుంది. ఓకేనా? జిలుల్లా అనేది కలం పేరు. జిలుల్లా అనే పేరుతోటి రచనలు జేయడం జరిగింది. అయితే ఇతను 34 ఏట వ్యాధిగ్రస్తుడై చనిపోయాడు. ఒకరేమో క్షయవ్యాధితోటి చనిపోయారు. ఎవరు? జంషీద్. తండ్రిని చంపడం వల్ల పాపం తగిలి చనిపోయిందని చాలామంది అంటూ ఉంటారు. క్షయవ్యాధి రోగం పాలయ్యి 7 సంవత్సరాల తర్వాత చనిపోయారని అంటారు. ఎవరు? అక్కడ జంషీద్. తర్వాత అలానే వ్యాధిగ్రస్తుడై చనిపోయిన కుతుబ్ షాహీ రాజు ఎవరు? మహమ్మద్ కుతుబ్ షా. ఈయన కాలంలో ఇంపార్టెన్స్ ఏంటంటే, జహంగీర్ భార్య ఢిల్లీ సుల్తాన్ జహంగీర్ భార్య నూర్‌జహాన్‌కి, అలాగే జహంగీర్ కొడుకు ఖుర్రం మధ్య వారసత్వ పోరనేది జరిగింది. ఈ పోరును ఈ పోరు జరిగేటప్పుడు ఇతను మన గోల్కొండ రాజ్యంలో ఉన్నాడు. గోల్కొండ రాజు. అంటే జహంగీర్ భార్య నూర్‌జహాన్‌కు సమకాలీకుడు ఎవరు? ఎంకేఎస్. ఓకే. యాక్చువల్‌గా ఖుర్రం అంటే చాలా మందికి తెలీదు. ఖుర్రం నథింగ్ బట్ షాజహాన్. షాజహాన్‌నే ఖుర్రం అని స్ పెట్ నేమ్ తోటనుకోండి. ఏమని ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని మనం యాక్చువల్ నేమ్ రమేష్ అయితే ఇంట్లో పిలవడం బబ్బీ అని, బంటి అని ఎలా పిలుస్తూ ఉంటారో షాజహాన్‌కి కూడా ఒక పెట్ నేమ్ లాంటిది ఉండేది. అతన్ని చాలామంది ఖుర్రం అని అనేవారు. ఓకేనా? ఖుర్రం అని పిలువబడినటువంటి ఢిల్లీ సుల్తాన్ రాజు ఎవరు? ఇది ఒక ఎగ్జామ్‌లో అడగడం జరిగింది. సెంట్రల్ ఎగ్జామ్‌లో. హూ ఈజ్ ఖుర్రం అని షాజహాన్. ఓకేనా? అంటే మనం ఔట్ ఆఫ్ సిలబస్ ఈ తెలంగాణలోనే కొన్ని ఇండియన్ హిస్టరీ పాయింట్స్ గూడా కవర్ జేయడం జరుగుతుంది. ఈ షాజహాన్ ఎవరు? జహంగీర్ కొడుకు. మరి జహంగీర్ కొడుకు అంటున్నాం. నూర్‌జహాన్ అని అంటున్నాం. మరి ఈమె తల్లి అయితుంది గదా! తల్లి మీదకి ఎందుకు దండెత్తాడు అనంటే యాక్చువల్‌గా జహంగీర్‌కు చాలామంది భార్యలున్నారు. అందులో నూర్‌జహాన్ ఒకామె. అయితే జహంగీర్ వేరే భార్య కొడుకు షాజహాన్. అంటే ఈమె నూర్‌జహాన్ ఏమవుతుంది వరుసకి పిన్ అవుతుంది. ఈమె ఏం జేస్తుంది? జహంగీర్ పాలనా బాధ్యతలన్నీ ఈమె జూసుకొని ఈమెనే రూల్ జేయడం జరగడం వల్ల ఇది స్టెప్ మదర్ అలా జేయడం ఇతనికి ఇష్టం లేక తిరుగుబాటు జేస్తాడు. ఆ తిరుగుబాటుకు ఈ షాజహాన్ ఏం జేస్తాడు? ఎంకేఎస్ హెల్ప్ గొడతాడు. ఎంకేఎస్ హెల్ప్ గొడితే అయితే ఈ షాజహాన్ ఎంకేఎస్ హెల్ప్ గొడితే అప్పుడు జహంగీర్ సైన్యానికి ఈ ఎంకేఎస్ భయపడి డైరెక్ట్ హెల్ప్ చేయడు. ఇండైరెక్ట్‌గా ఎవరికీ తెలవకుండా ఒక చిన్న హెల్ప్ చేస్తాడు. ఆ హెల్ప్ ఏంటి? ఇతని రాజ్యంలో యాక్చువల్‌గా ఆ టైంలో షాజహాన్ నార్త్‌లో ఉండడు. సౌత్ ప్లేస్‌లో ఉంటాడు. సౌత్ రీజియన్‌లో ఉంటాడు. ఈ సౌత్ రీజియన్ నుంచి బెంగాల్ ఎళ్ళాలి. బెంగాల్ ఎళ్ళడానికి మచిలీపట్నం మీదుగా ఇది మచిలీపట్నం పోర్ట్. ఈ మచిలీపట్నం పోర్ట్ మీదుగా ఎళ్ళడానికి ఓకే చెప్పేసి ఎవరికీ తెలవకుండా ఈ మచిలీపట్నం పోర్ట్ నుంచి ఇతన్ని ట్రాన్స్‌పోర్ట్ చేసేస్తాడు. ఎవరిని? ఎవరిని? షాజహాన్‌ని. గుర్తుంచుకోండి. షాజహాన్‌కు అతని పిన్ని నూర్‌జహాన్‌కు మధ్యలో జరిగినటువంటి వారసత్వ తగాదాలో ఇలా జరుగుతుంది. నెక్స్ట్ ఇక మళ్ళీ ఆష్ట్రాబాది ఇతని ఆస్థానంలో గూడా ఉండడం జరిగిందని జెప్పుకున్నాం. మామ ఆస్థానంలో ఉన్నాడు. అలాగే అల్లుడి ఆస్థానంలో ఉన్నాడు. ఆష్ట్రాబాది ప్రముఖ రచన ఏంటి? ఇది కొన్ని ఎగ్జామ్స్‌లో రీసెంట్‌గా గూడా అడగడం జరిగింది. 'రిసాలా-ఇ మిగ్దారియా' గుర్తుంచుకోండి. ఆష్ట్రాబాది ప్రముఖ రచన. అయితే ఇతను తూనికలు కొలతల మీద ఏశాడు. మెజర్‌మెంట్స్‌కి సంబంధించిన వాటి మీద ఒక రచన చేశాడు. అది 'రిసాలా-ఇ మిగ్దారియా' గుర్తుంచుకోండి. 'రిసాలా-ఇ మిగ్దారియా' ఆష్ట్రాబాది తూనికలు కొలతల మీద చేసినటువంటి రచన ఏంటి ఇది? ఈ సెంట్రల్ ఎగ్జామ్స్‌లో చాలా ఎగ్జామ్స్‌లో అడుగుతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. 'రిసాలా-ఇ మిగ్దారియా' అయితే గుర్తుంచుకోవడానికి నేనేం చేశాను హింట్ కోసమని రెమో అని షార్ట్ ఫార్మ్ పెట్టా. ఇది జస్ట్ ఏ హింట్. షార్ట్ ఫార్మ్‌లో తీసుకున్నాం మనం. రెమో ఆర్ రిసాలా ఈ ఈ మిగ్దారియా ఎం ఓకేనా? రెమ్ ఆర్‌ఈఎం రెమ్ ఓ అంటే ఏముండదు. హింట్ కోసం మనం రాసుకున్నది రెమో. ఓకేనా? ఆష్ట్రాబాది చేసిన రచన ఏంటి? రెమో. రెమో అంటే ఏంటి? రిసాలా ఈ మిగ్దారియా. ఇట్స్ జస్ట్ ఎ హింట్ గుర్తుంచుకోవడానికి. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్‌లో అడిగారు. ఇది పర్షియన్ భాషలో రాయబడింది. పర్షియన్ భాషలో రాయబడింది. అయితే ఇక్కడ చూడండి ఇది మక్కా మసీద్. మక్కా మసీద్ ఎంకే స్టార్ట్ చేశాడని చెప్పుకున్నాం. 1617లో మక్కా మసీద్ స్టార్ట్ చేయడం జరిగింది. ఔరంగజేబ్ పూర్తి చేశాడని చెప్పుకున్నాం. ఇది మక్కా మసీద్.
ఇది నైట్ టైమ్‌లో ఎంత బావుందో చూడండి. ఇక్కడ ముందు వాటర్ ఉంటుంది. చాలా చాలా బావుంటుంది నైట్ టైమ్‌లో విజిట్ చేస్తే దీన్ని. ఇదే మక్కా మసీద్. ఇది డే టైమ్‌లో. ఇది డే టైమ్‌లో. అంటే ఇక్కడ వాటర్ ఉంది. ఇదంతా వాటర్ ప్లేస్. ఈ వాటర్ ప్లేసే ఇది. అయితే నెక్స్ట్ వచ్చే రాజు సెవెంత్ రాజు అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షా. ఇతనెవరు? మహమ్మద్ కుతుబ్ షా మరణం తర్వాత అతని కొడుకు అబ్దుల్లా కుతుబ్ షా 12 ఏళ్ల వయసులో రాజయ్యాడు. అక్కడేమో ఒకసారి సుబాన్ 7 ఏళ్ల వయసులో రాజయ్యాడు. తర్వాత 12 ఏళ్ల వయసులో రాజైన నెక్స్ట్ రాజు ఎవరు? నెక్స్ట్ అతి చిన్న వయసులో రాజైన రాజు అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా గుర్తుపెట్టుకోండి షార్ట్ ఫామ్. ఓకే. అబ్దుల్లా. ఇతను 12 ఏళ్ల వయసులో రాజయ్యాడు. ఇతని తండ్రి ఎవరు? మహమ్మద్ కుతుబ్ షా ఎంకేఎస్. ఓకే. ఇతని తల్లి ఎవరు? హయత్ బక్ష్ బేగం. నెక్స్ట్ ఇతను షాజహాన్‌కి, ఔరంగజేబ్‌కి సమకాలికుడు. వీళ్ళిద్దరూ షాజహాను, ఔరంగజేబు కాలంలో వీళ్ళిద్దరూ గూడా ఇతని మీదికి నిరంతరంగా దాడులు జేయడం జరిగింది. ఇతను ఒక అసమర్థుడు, విలాస ప్రియుడు. ఎందుకు ఇలా అయ్యాడు? అంటే పేరెంట్స్ కరెక్ట్‌గా లేకపోతే పిల్లలు గూడా అలా అవుతారు. ఎ ఎందుకు? ఎంకేఎస్ ఒక హ్మ్. చాలా నైస్ పర్సన్. చాలా నిదానంగా ఉంటాడు. ఎక్కువగా మాట్లాడడు అని మనం జెప్పుకున్నాం. చాలా లీనియన్స్ ఇచ్చేసేవాడు చాలా మందికి గూడా. ఏ పోనీతి ఏమైతుంది? మన వాళ్ళే గదా! అన్నట్టుగా వదిలేయడం. ఎక్కువగా బెదిరించడానికి గూడా సంశయించడం ఎవరన్నా తప్పు జేస్తే. ఇలా ఉండడం వల్ల ఏమైంది? చిన్నప్పటి నుంచి కొడుకు మీద కేర్ తీసుకోకపోవడం వల్ల, తండ్రి ఏమనకుండా ఉండడం వల్ల చాలా విలాసాలకు అలవాటు పడిపోయాడు. బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువైపోయాయి. అంటే తాగడం, తిరగడం ఇలాంటివన్నీ ఎక్కువైపోయాయి. ఎవరు అతను? అబ్దుల్లా కుతుబ్ షా. ఓకేనా? అయితే తల్లి గారాబం గూడా ఇతని మీద ఎక్కువగా ఉండేది. ఏ నా కొడుకు రాజు, రాజులాగా బతుకుతున్నాడు. ఏమవుతుంది? తప్పేముంది? అన్నట్టుగా గూడా ఈమె గారాబం చేసేదట. ఓకేనా? హయత్ బక్ష్ బేగం. ఇతను విలాసప్రియుడు కాబట్టి మంత్రులందరికీ పాలనను అప్పజెప్పేసి హ్మ్. తినడం, తిరగడం, తాగడం వదిలేసేవాడన్నట్టు. అయితే ఇతని కాలంలో తల్లి బతికున్నన్ని కాలం రోజులు గూడా ఆమె పాలన చేసింది. తర్వాత మంత్రులకు అప్పజెప్పేసాడు ఇతని పాలన బాధ్యతలు మొత్తం. నెక్స్ట్ ఇక్కడొచ్చే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంకొక రచన 'హిస్టరీ ఆఫ్ గోల్కొండ' గుర్తుపెట్టుకోండి. హిస్టరీ కుతుబ్ షాహీ డైనెస్టీ మనం జూసాం 'హెచ్‌కే షేర్వాని.' అలానే మనకు గోల్కొండ ఈ కుతుబ్ షాహీలకు రచనలకు సంబంధించిన ఇంకొక రచన ప్రముఖ రచన ఇది కూడా 'హిస్టరీ ఆఫ్ గోల్కొండ.' దీంట్లో నుంచి గూడా కొన్ని పాయింట్స్ తీసి టీఎస్‌పీఎస్‌సీ వాళ్ళు వాళ్ళ గ్యాదర్ చేసినటువంటి నోట్స్‌లో రాసుకోవడం జరిగింది. అందుకే ఇది గూడా ఇంపార్టెంట్. వాళ్ళ గ్రంథస్థం చేయబడిన గ్రంథాలకు 'హిస్టరీ ఆఫ్ గోల్కొండ.' దీన్ని రచించిందెవరు? సిద్దికీ. గుర్తుంచుకోండి. సిద్దికీ. 'హిస్టరీ ఆఫ్ గోల్కొండ' రచించిందెవరు? సిద్దికీ. ఓకే. అయితే ఈయన తన రచనలో రాసాడనంటే, ఇతని కాలంలో రాజ్యం ప్రమాద పరిస్థితిలో ఉందని రాసాడు. ఏ రాజు కాలంలో? అబ్దుల్లా కుతుబ్ షా. ఎందుకు? ఇతను విలాసప్రియుడు, పట్టించుకోకపోయేవాడు. మంత్రులందరికీ రాజ్యం అప్పగించేసి తాగుతూ పడుకునేవాడు అని ఈ ఇతని గురించి ఇతను రాసాడు. అంటే రాజు పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుంది? రాజ్యంలో అవినీతి అనేది ఎక్కువగా అవుతుంది. రాజ్యంలో ఉన్నటువంటి అధికారులు, మంత్రులు గానివ్వండి, సైన్యంలో ఉండే అధికారులు గానివ్వండి, గ్రూపులుగా విడిపోయారు అందరూ. అంటే ముఠాలుగా విడిపోయారు. మేమంతా ఒక గ్రూప్, నువ్వంతా ఒక గ్రూపు. నువ్వు రాజు సైడ్ మాట్లాడుతున్నావు. నువ్వు రాణి సైడ్ మాట్లాడుతున్నావు. నువ్వు మా రిలేషన్ గాదు నువ్వు. లేకపోతే మా క్యాస్ట్‌కి సంబంధించిన వాడివి గాదు. ఇలా గ్రూపులుగా విడిపోయి ఎవరికి వాళ్ళు ఆధిపత్యం కోసం ట్రై జేసేవారు. మేము గొప్ప అంటే మేము గొప్పగా తయారు చేసేవారు. ఇది రాజ్యానికి అంత మంచి విషయం గాదు. అందుకే ఇతను వాపోయాడు. సిద్దికి తన రచన 'హిస్టరీ ఆఫ్ గోల్కొండలో' ఈ అబ్దుల్లా కుతుబ్ షా గురించి రాస్తూ రాజ్యం ప్రమాద పరిస్థితిలో పడిందని వాపోయాడు. నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ రాజు అబుల్ హసన్ తానీషా. ఓకే. అబుల్ హసన్ తానీషా. ఓకే. అయితే ఇతను చివరి రాజు. కుతుబ్ షాహీలలో చివరి రాజు ఎవరు? అబుల్ హసన్ తానీషా. గుర్తుంచుకోండి. కుతుబ్ షాహీలలో చివరి రాజు ఎవరు? అబుల్ హసన్ తానీషా. హసన్ తానీషా. అబుల్ హసన్. అబుల్ ఒక్కడే ఉన్నాడు. హసన్ గూడా ఒక్కడే ఉంటాడు. నెక్స్ట్ అయితే ఔరంగజేబ్, శివాజీలకు ఇతను సమకాలీకుడు. ఛత్రపతి శివాజీకి సమకాలీకుడు ఎవరు? అబుల్ హసన్ తానీషా. గుర్తుంచుకోండి. ఛత్రపతి శివాజీకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇతను మరాఠా యోధుడు. ఛత్రపతి శివాజీకి సమకాలీకుడు ఎవరు? ఇది చాలా ఎగ్జామ్స్‌లో గూడా అడిగారు. ఈ క్రింది కుతుబ్ షాహీలలో ఛత్రపతి శివాజీకి సమకాలీకుడ రాజు ఎవరు అని అడిగారు. లేకపోతే ఛత్రపతి శివాజీతో స్నేహ సంబంధాలు పెట్టుకున్నటువంటి కుతుబ్ షాహీ రాజు ఎవరు అని గూడా అడిగారు. ఆటోమేటిక్‌గా సమకాలీకుడు అనంటే కుతుబ్ షాహీలలో మిగిలిందెవరు? ఇతనొక్కడే. మిగతా వాళ్ళెవరు సమకాలీకులు కాదు. అంటే ఏమని జెప్పొచ్చు? స్నేహ సంబంధం బెట్టుకుంది
అబుల్ హసన్ తానిషా అని చెప్పేసేయొచ్చు. ఇతని కాలంలో అక్కన్న మాదన్నలు ఉన్నారు. ఓకే. మనం సినిమా జూసాం. మన 'నాగార్జున' గారు నటించినటువంటి 'శ్రీరామదాసు' సినిమా జూసాం. అందులో అతను కంచర్ల గోపన్న పాత్ర పోషించి దేవునికి గుడి కట్టించాడని. అయితే ఈ కంచర్ల గోపన్న మాదన్న, అక్కన్న యొక్క చుట్టమని గూడా చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? చుట్టమని గూడా చెప్పుకోవడం జరిగింది. ఓకే. ఇతని కాలంలో ఉన్న అధికారులన్నట్టు అక్కన్న, మాదన్న, కంచర్ల గోపన్నలు. ఎవరి కాలంలో అబుల్ హసన్ తానిషా అబుల్ కాలంలో ఉన్నటువంటి వారు. ఇతని చివరి రాజు శివాజీకి ఆహ్, సమకాలీన రాజు. ఔరంగజేబుకి గూడా సమకాలీన రాజు. అయితే ఇతని కాలంలో ఔరంగజేబు దాడులనేది రాజ్యం మీద ఎక్కువగా అయిపోయాయి. చాలా దాడులు జరిపాడు. ఎవరు? ఔరంగజేబు. ఎందుకు? అతనికి ఇండియా మొత్తం తన చేతిలో ఉండాలి. నా కిందే అందరూ ఉండాలి అనే పట్టుదలతోటి తిరుగుబాట్లు జేయడం జరిగింది. అందరిని ఆక్రమించుకుంటూ మన దాంకా వచ్చి గోల్కొండ కోటను గూడా ఆక్రమించుకోవాలని ట్రై జేశాడు. ఈ కాలంలోనే రాజుకు హెల్ప్ జేసే ముఖ్యమైన ప్రధాన మంత్రులు అక్కన్న, మాదన్న. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. అక్కన్న, మాదన్నలు ఈ రాజుకు చాలా చాలా హెల్ప్ జేస్తూ ఉంటారు. అన్నిట్లో గూడా తెలివైన వాళ్ళు. అయితే ఈ ఈ రాజ్యాన్ని ఆక్రమించే కాలంలోనే ఔరంగజేబు రాజ్యాన్ని ఆక్రమించే కాలంలోనే వీళ్ళు తెలివిగా అన్నిటిని తిప్పికొడుతూ ఉంటే 18 నెలలైనా గూడా రాజ్యం హస్తగతం కాకపోవడానికి వీళ్ళు గూడా ఒక రీజన్. అక్కన్న, మాదన్న మంత్రులు. అయితే వీళ్ళని ఎలాగైనా తప్పించాలని ఔరంగజేబు కుట్ర పన్నించి అక్కన్న, మాదన్నలను హత్య జేయిస్తాడు. ఓకేనా? తెలిసిన వాళ్ళతోటే హత్య జేయిస్తాడు. వెన్నుపోటు పొడవబడడం జరిగిందని అర్థం. అలానే ఇంకో నమ్మక ద్రోహి గూడా ఉంటాడు. అతని పేరు అబ్దుల్లా ఫనీ. ఓకే. అబ్దుల్లా ఫనీ గుర్తుంచుకోండి. అబ్దుల్లా ఫనీ ఇతను నమ్మక ద్రోహి. ఇతను గోల్కొండ కోటలో పనిచేసేటువంటి ఒక అధికారి. ఇతనేం జేస్తాడు? గోల్కొండ ద్వారం తెలుస్తాడు. గోల్కొండ కోట చాలా మంచి కోట. చాలా పెద్ద పెద్ద గోడలుంటాయి. దాని ముందున్నటువంటి ఎంట్రన్స్ గేటును ఏనుగులతోటి గుద్దిచ్చినా గూడా ఆ డోర్ ఓపెన్ గాదు. అంత గట్టిగా ఉండేది. మంచి కలప, మంచి ఐరన్ తోటి గోల్కొండ కోట ద్వారాలు కట్టించడం జరిగింది. అలాంటి కోట ఏనుగులు ఎన్ని దాడులు జేసినా కూలదు. అలాంటి కోట తెరుచుకుంటేనే వీళ్ళ అబుల్ హసన్‌ను బందీ చేయగలుగుతారు. బందీ జేస్తేనే రాజ్యం తన చేతిలో వస్తుందని ఔరంగజేబుకు తెలుసు. అందుకే ఔరంగజేబు ఏం జేస్తాడు? ఈ అబ్దుల్లా ఫనీకి డబ్బుల ఆశ జూపి రాజ్యం నీకు హస్తగతం జేస్తా, నా సామంతునిగా ఉండు ఇలాంటివన్నీ నమ్మబలికించి అబ్దుల్లా ఫనీకి చెప్పించి అతన్ని నమ్మకద్రోహిగా మార్పించి గోల్కొండ కోట ద్వారాలు తెరిపించేలా జేస్తాడు. అప్పుడేమైతుంది? అబుల్ హసన్ తానిషా బందీ అవుతాడు పాపం. ఈ రాజు బందీ అవుతాడు. ఇతను గొప్ప రాజే. 18 నెలలు ఒక ఆహ్, గ్రేట్ సైన్యాన్ని ఎదుర్కోగలిగాడనంటే ఇతను గొప్ప రాజే, తెలివైన వాడే, ధీరశాలి అని మనం ఒప్పుకోక తప్పదు. ఈ అబుల్ హసన్ తానిషా బందీ అయిన తర్వాత మొదట బీదర్ కోటలో బంధించిల్లు. ఆ బీదర్ నుంచి దౌలతాబాద్‌కు తీసుకెళ్ళిల్లు. దౌలతాబాద్ కోటలో 12 ఏళ్ళు బందీగా ఉన్నాంక చనిపోయిండు. 1699లో చనిపోయిండు. అంటే 1700కి ఒక సంవత్సరం ముందు. 12 ఏళ్ళు బందీగా ఉండి చనిపోయిండు. ఎక్కడ చనిపోయిండు? ఇంపార్టెంట్. దౌలతాబాద్ కోటలో. ఓకే. అబుల్ హసన్ తానిషా బందీగా ఉండి ఏ కోటలో చనిపోయిండు? దౌలతాబాద్ కోటలో. మొదట ఎక్కడున్నాడు? బీదర్ కోటలో. నెక్స్ట్ ఏ నమ్మకద్రోహి వల్ల గోల్కొండ కోట ద్వారాలు తెరుచుకోబడ్డాయి? ఇంపార్టెంట్. అబ్దుల్లా ఫనీ. వీడు నమ్మకద్రోహి. ఇలాంటి వాళ్ళు చరిత్రలో కోకొల్లలుగా ఉంటారు. ఇవన్నీ రిఫ్లెక్ట్ అయ్యాయి గావచ్చు. వీళ్ళ బుద్ధులచ్చేవి గూడా మనం చాలా మందిని గూడా ఈ రోజులలో గూడా జూస్తున్నాం. ఇలాంటి ఎదవలను నమ్మొద్దు. అంటే వెన్నంటే ఉండి వెన్నుపోటు పొడిచేవాళ్ళు మన చుట్టూ ఉంటారు. వాళ్ళని జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి అనేది దీని ద్వారా మనకు తెలిసే హింట్. ఓకే. అయితే ఇతనిలో అడిగే క్వెషన్ ఫ్రేమింగ్ మనం చెప్పుకున్నాం. చివరి రాజు ఎవరు అని అడుగుతారు. నెక్స్ట్ శివాజీకి సమకాలీన రాజు ఎవరు అని అడుగుతారు. అక్కన్న, మాదన్న, కంచర్ల గోపన్న ఎవరి ఆస్థానంలో ఉండేవాళ్ళు అని అడుగుతారు. ఓకేనా. ఔరంగజేబు వల్ల రాజ్యాన్ని కోల్పోయిన చివరి రాజు ఎవరని అడగొచ్చు. లేపోతే ఇతను చివరిగా ఎక్కడ చనిపోయాడు? దౌలతాబాద్ కోటలో. ఇది క్వెషన్స్. ఇతనే అబ్దుల్ హసన్ తానిషా. ఓకే. ఇది సమగ్రంగా మనం చెప్పుకున్నటువంటి కుతుబ్ షాహీలకు సంబంధించిన రాజులు, వాళ్ళ పాలనలు. ఇతను ఔరంగజేబ్, ఇతను ఛత్రపతి శివాజీ. ఔరంగజేబే మనం చెప్పుకున్నాం మక్కా మసీదుని పూర్తి చేశాడు. ఎంకేఎస్ స్టార్ట్ చేసిన మహమ్మద్ కుతుబ్ షా స్టార్ట్ చేసిన మక్కా మసీద్ 1617లో స్టార్ట్ చేసిన మక్కా మసీద్ ఇతను పూర్తి చేశాడు. ఎవరు? ఔరంగజేబ్. ఓకే. ఇంతేనండి వీడియో. ఇది వాళ్ళ పాలనకు సంబంధించింది. ఇంకా కొన్ని ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే నెక్స్ట్ వీడియో చేసి నేను మీ ముందుంచుతాను. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ రైజ్ ద థంబ్. ఇంకా మోర్ అప్డేట్స్ కావాలని అనుకుంటే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.